కన్య దగ్గరికి వద్దాం. కన్యలో కొన్ని కోట్ల ప్రొఫెషన్స్ ఉన్నాయి. రాబోతున్న ప్రొఫెషన్స్ అన్నీ కన్యలో ఉంటాయి. కన్యలో ఉన్న దశ లేదా కన్యలో ఉన్న లగ్నము, అంటే కన్యలో ఒక గ్రహం ఉండి ఆ దశ వచ్చినప్పుడు లేదా కన్యలో లగ్నం ఉన్నప్పుడు కొన్ని కోట్ల ప్రొఫెషన్స్ ఇండికేట్ చేస్తుంది. ఇందులో ముఖ్యంగా ఫోకస్ ఏం చేస్తుంది అంటే ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అంటాం. మామూలుగా బిజినెస్ పరిభాషలో దీన్ని ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అంటాం. అంటే ప్రపంచంలో ప్రాబ్లం ఏముంది, దానికి సొల్యూషన్ ఎలా తీసుకుని రావాలి. దాంట్లోనే ఎక్కువ ఉద్యోగాలు ఈ రోజుల్లో కన్యలో ఉన్నాయి. ఎక్కువ మంది రాబోతున్న ఉద్యోగాలన్నీ కూడా కన్యలో ఉంటాయి. ఎందుకంటే అష్టమంలో మేషం ఉంటుంది. డెవలప్మెంట్ అంతా కొత్త దాని మీద అనమాట. రోజు కొత్త పని, రోజు కొత్త రకమైన ఆలోచన, అదంతా కన్యలో ఉంటుంది. కొత్తగా ఏదైనా చేద్దాం కన్య. ఎందుకు అష్టమంలో మేషం ఉంది కాబట్టి ట్రాన్స్ఫర్మేషన్ కొత్త దాని నుంచి రావాలి. సో ఏదైనా మార్పు ఉంది, మొత్తం కొత్తగా చేస్తాడు. రైట్, సొల్యూషన్ కనిపెట్టడము. ముఖ్యంగా ఆటోమొబైల్ ఇండస్ట్రీ, ట్రావెల్ ఇండస్ట్రీ, కాంటెంట్ క్రియేషన్ ఇండస్ట్రీ, మ్యాథమెటిక్స్, లాజిక్. ఒక్కొక్కసారి మ్యాథమెటిక్స్ సరిపోకపోవచ్చు గ్రహాలు వేసుకున్న తర్వాత. ఇక్కడ కూడా బ్యాంకింగ్ చెప్పొచ్చు సార్. బుధుడు లెక్కలు, ఇందాక మీరు మ్యాథమెటిక్స్. బ్యాంకింగ్ మోస్ట్లీ కర్కాటకంలో ఉంది. అంతే, మోస్ట్లీ వృషభము కర్కాటకము. డిఫరెన్స్ ఏంటి వృషభానికి కర్కాటకానికి అంటే, వృషభము ఫైనాన్స్, ఓకే, అంటే బ్యాంకే అవ్వక్కర్లేదు, క్యాపిటల్ ఫోకస్డ్ వృషభము. బ్యాంకు డబ్బులు దాచుకోవడము, బ్యాంకు ఒక బ్యాంక్ లాంటి సెటప్, ఏదో ఆంధ్ర బ్యాంకు, ఇంకో బ్యాంకు పేర్లు ఉన్నాయి కదా మనకి. బ్యాంక్ అనే పేరు ఉంది, అది కర్కాటకంలో ఉంటుంది. ఓకే, వృషభం అది కన్య నుంచి కూడా బ్యాంకింగ్ ఉండొచ్చు, కాదని నేను అన్ను. కానీ లింక్ ఎక్కడో దగ్గర కర్కాటకానికో, చంద్రుడు అక్కడ ఉండడము. చంద్రుడు ఫర్ ఎగ్జాంపుల్ కన్యలో ఉన్నాడు, ఓకే, అది కూడా బ్యాంక్ చూపించచ్చు. అప్పుడు అది ఏమవుతుందంటే అతను పని చేసే చోట బ్యాంక్ లేదు. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్కి మేజర్ ఆఫీస్ ఉంటుంది, అక్కడ బ్యాంకింగ్ ఏముండదు. అక్కడ వాళ్ళ జిఎమ్స్ వాళ్ళు అందరూ కూర్చొని ఉంటారు. మనం ఎలాంటి వాళ్ళకి అప్పులు ఇవ్వాలి, ఎలాంటి వాళ్ళకి ఎంతెంత డివిడెండ్స్ ఇవ్వాలి, అవన్నీ ఉంటాయి. ఆ డెసిషన్ మేకింగ్ అంతా ఉంటుంది, అది ఉంటుంది కన్యలో. బ్యాంకింగ్ లో పనిచేస్తే కన్యలో చంద్రుడు, అలాంటివి అంతంత పెద్ద పెద్ద డెసిషన్ మేకింగ్స్ అన్నీ కూడా కన్యలో. ఎందుకంటే బుద్ధి విపరీతంగా అక్కడ ఉంటుంది కాబట్టి కన్య అన్నిటికంటే ఇంపార్టెంట్ హౌస్. ఇప్పుడు మీరు కన్యలో చంద్రుడు ఉంటే అది చెప్పారు. బ్యాంకులో కళలు కూడా వస్తుంది అనుకోవచ్చు సార్. చంద్రుడు కళలకి ప్రతిరూపం అంటారు కదా. చంద్రుడు, శుక్రుడు కళలకి ప్రతిరూపము. చంద్రుడు ఉంటే కళలు కూడా రావచ్చు. D1 కి D10 కి సమన్వయం చేసుకోవాలి. మనం ఇప్పుడు D10 ని విడిగా చూస్తున్నాం, పూర్తి విడిగా చూస్తున్నాం. D10 ని D1 ని సమన్వయం చేసుకుంటే చాలా విషయాలు తెలుస్తాయి. కానీ మనం ఇప్పుడు విడగొట్టి నేర్చుకుంటున్నాం కాబట్టి దీని వరకే D10 వరకే ఇక్కడ వరకే చూస్తున్నాం. సో కన్యలో అన్ని వృత్తులు, లాయర్లు, ఓకే, ప్రాబ్లము సొల్యూషన్, డాక్టర్లు, మెడికల్ ప్రాబ్లము సొల్యూషన్, ఫార్మసిస్టులు రోగము మందు, ఓకే, ప్రాబ్లము సొల్యూషన్. లాయర్ అనుకోండి, ఇది గొడవకి పరిష్కారం, రైట్. సో ఇలా గొడవ పరిష్కారము, ప్రాబ్లము సొల్యూషన్, ఈ రకం ఏదైనా సరే, రైట్. సో అతను కన్యలో ఉన్న గ్రహము యొక్క దశలో నడుస్తున్న వాడై ఉంటే అతన్ని అడగవలసిన ప్రశ్న ఏంటంటే, నీకు రోజు ఒక ప్రాబ్లము, దానికి నువ్వు ఇవ్వాల్సిన సొల్యూషను, అది నీకు తెలుసు, కాకపోతే విపరీతమైన శారీరక శ్రమ. కన్యలో ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ ఉన్నాడు, క్యాన్సర్ ట్యూమర్స్ని కట్ చేసే డాక్టర్ అనుకుందాం. ఒక్కొక్క ఆపరేషన్కి ఆయనకి 2 లక్షలు ఇస్తారు, కానీ ప్రెషర్ ఉంటుంది. ఉదయం 3 గంటలకి ఆపరేషన్స్ స్టార్ట్ చేస్తే మరుసటి రోజు రాత్రి 12 దాకా ఆపరేషన్లు చేసి 12 నుంచి 3 వరకు పడుకునే వాళ్ళు కూడా ఉన్నారు, తెలుసునా. క్యాన్సర్ మీద ట్యూమర్స్ కట్ చేసే వాళ్ళు, అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే ఆయనే చేయగలడు ఆపరేషన్. అంత ప్రెసిషన్ కావాలంటే ఆ ప్రెసిషన్ అంతా మీకు కన్యలో ఉంది. అంటే ఒక మిల్లీమీటర్లో ఒక వంతు టెక్నికే కాదు, నాజూకుతనం అంటాం. ఒక మిల్లీమీటర్లో ఒక వెంట్రుక వాసి ఎక్కువ కత్తిరించకూడదు, తక్కువ కత్తిరించకూడదు, అంత జాగ్రత్తగా చేయాలి. ఇప్పుడు వాటిని రోబోటిక్స్ యూజ్ చేస్తున్నారు. లాప్రోస్కోపిక్ అంటున్నాము, రోబోటిక్స్ అంటున్నాము, కీ హోల్ సర్జరీ అంటున్నాము. అవన్నీ కూడా ఇందులో ఉంటాయి.
ఈ కన్యలో ఉంటాయి. కన్యా మేషము రెండు కలిపి పనిచేస్తాయి ఈ విషయంలో. మనం అనుకుంటాం అదేంటి బుధుడు కుజుడు ఆపోజిట్ గ్రహాలు కదా, కలిసిందుకు పనిచేస్తాయని. అవసరం ఉన్నప్పుడు అలా పనిచేస్తాయి. ఓకే, ఇప్పుడు కన్య మేషం కలిసి పనిచేస్తుందంటే ఇప్పుడు కన్యలో ఉన్న, మీరు ఇందా చెప్పినట్టు కన్యలో ఉన్న చంద్రుడిని ఒకవేళ కుజుడు చూసినా కూడా అలా అనుకోవచ్చా సార్? అప్పుడు గ్రహ దృష్టిలు వేరేగా పనిచేస్తాయి. ఓకే, మేషం నుంచి వచ్చే ఫలితం వృశ్చికం నుంచి రాదు. కుజుడు ఇవ్వడు. ఓకే, రెండిటికి వేరే వేరే కారకత్వాలు ఉన్నాయి. గ్రహానికి వేరే కారకత్వం, ఇంకా దృష్టిలు అలా కాదు, కలిసి ఉన్నంత వరకు తీసుకోండి. ఓకే, జనరల్ గా దృష్టిల కంటే, ఎందుకంటే దృష్టిలతో కొంతమందికి ఆక్షేపణ ఉంది. D10లో D9లో దృష్టిలు తీసుకోవద్దు అని కొందరికి ఆక్షేపణ ఉంది. అందరి అభిప్రాయాన్ని గౌరవించండి. ఏది జరుగుతున్నదో, ఏది యాక్యురసీ ఎక్కువ ఉందో అది తీసుకోండి. అంతేకాని ఒక క్లోజ్డ్ మైండ్ సెట్లో జ్యోతిషం నేర్చుకోవడం అన్నది తప్పు. ఎందుకంటే ఎక్స్పెరిమెంటల్ టైపే కదా సార్, కొత్త చార్ట్ నుంచి వాళ్ళు కూడా నేర్చుకుంటారు కాబట్టి నేర్చుకుంటూనే ఉంటారు. రైట్. సో కన్యలో ప్రాబ్లము సొల్యూషన్, ఇది కీవర్డ్. ఓకే, సో కన్యలో ఉంది గ్రహము అంటే, ఎగ్జాంపుల్ ఐటీలో పనిచేస్తున్నాడు అనుకుందాం. ఎవ్రీ డే షట్ డౌన్ జాబ్ లాగా ఉంటుంది. ఎవ్రీ డే ఒక పని ఇస్తారు, ఆ పని కంప్లీట్ చేస్తే మిగిలిన వాళ్ళందరూ పని చేయగలరు. వాళ్ళందరి పని ఆగిపోయింది, ఎందుకంటే ఈ పని నువ్వు చేస్తే తప్ప మిగిలిన వాళ్ళ పని మొదలవ్వదు. అలా ఉంటుంది, షట్ డౌన్ జాబ్ అంటుందండి. సో అతను ఏంటంటే ఇంకా వెర్రి పిచ్చి ఎత్తి ఒక్కో రోజు 12 గంటలు పని చేస్తాడు, ఒక్కో రోజు 18 గంటలు చేస్తాడు. 2 రోజులు రాడు, 2 రోజులు రాడు. ఎందుకు? 18 గంటలు నేను 6 రోజులు పని చేశాను, 3 రోజులు పడుకుంటున్నాను. మీరు చావండి. ఉన్నాయి సార్ అలా కంటిన్యూ చేస్తూ ఒక 3 రోజులు పడుకునే వాళ్ళు కూడా ఉన్నారు. 3 రోజులు అదృశ్యం, మళ్ళీ విపరీతమైన మళ్ళీ పని. షట్ డౌన్ జాబ్స్ లాగా చేసేవాళ్ళు మీకు ఎక్కువగా కనిపిస్తారు. సాఫ్ట్వేర్లోనే ఉన్నారు, అన్య రంగాల్లో ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంజిన్ మీద పనిచేస్తారు ఆటోమొబైల్స్లో. ఒక ఇంజిన్ రిలీజ్ చేసిన తర్వాత తెలిసింది ఇంజిన్లో ప్రాబ్లం ఉందని. ఆల్రెడీ కొన్ని 1,00,000 వెహికల్స్ అమ్మేశారు. ఓకే, ఇలాంటివి వచ్చాయి ఇంతకుముందు. ఆ 1,00,000 వెహికల్స్ని తిరిగి వెనక్కి పిలిపించి ఫిక్స్ చేసి పంపించాలి కదా. అప్పుడు వాడి పరిస్థితి ఎలా ఉంటుందో చూడండి. ఎవరైతే ఇంజిన్ డిజైన్ చేసి ఇచ్చాడో అతను కొత్త రకమైన ఇంజిన్ కనిపెట్టాడో అంతా బ్రహ్మాండంగా ఉంది, కానీ చిన్న ప్రాబ్లం ఏదో వచ్చింది. అతని ముందు తిడతారు, అందరూ భయంకరంగా తిడతారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్నాళ్ళు కిలోమీటర్కి 10 లీటర్లు ఇచ్చే బండిని 20 లీటర్లు వచ్చేటట్టు చేసాడు, దానికి పొగడ్త రాలే. కానీ ఈ బళ్ళన్నీ బయటకు పంపించేసావు కాబట్టి తెగట్టు వచ్చింది. ఆ తెగట్ట భరించి షట్ డౌన్ జాబ్లో కూర్చుని మళ్ళా 10 రోజులు 15 రోజులు కూర్చుని సొల్యూషన్ వెతికి ఒక 2-3 కోట్లు ఖర్చు పెట్టి 25 కోట్లు లాభం తెస్తాడు మళ్ళీ కంపెనీకి. ఇది బళ్ళన్నీ మళ్ళీ తీసుకెళ్లారు, బళ్ళన్నీ మళ్ళీ వెనక్కి ఇచ్చారు, సర్వీస్ చాలా బ్రహ్మాండంగా ఉంది అని మళ్ళీ మరొక 100 కోట్ల బళ్ళకు మళ్ళీ ఆర్డర్ వస్తుంది. రైట్, అలా ఎగ్జాంపుల్ చెప్తాను, ఇందులో నంబర్స్ ఇది కాదు, కానీ ప్రాబ్లము సొల్యూషన్.